టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. ఇది చాలా మందికి చాలా ఇష్టమైన కారు. చాలా పాపులర్ కార్ ఇది. ఇది ఎప్పుడో వచ్చుండాల్సింది. చాలా లేట్‌గా వచ్చింది. మంచి అప్‌డేట్స్ వచ్చాయి. యూ నో ఎక్స్‌టీరియర్‌గా గానీ, ఇంటీరియర్‌గా గానీ మంచి చేంజెస్ చేశారు. సేఫ్టీ రిలేటెడ్ గూడా 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరు. సో, మంచి అప్‌డేట్సే వచ్చాయన్నమాట. మెకానికల్లీ చూస్తే ఇంజిన్ మాత్రం కొత్తది ఒకటి యాడ్ చేశారు. 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ అనమాట. సో, పెద్ద అప్‌డేట్స్ అంటే ఇవే. సో, నాకైతే నేను ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. దీని నుంచి ఇంకా మంచి స్కోప్ ఉన్నింది దీనికి. మంచి ఛాన్స్‌ని వాళ్ళు మిస్ చేసుకున్నారని నాకనిపిస్తుంది. సో, ఇది వాళ్ళు మంచిగా అప్‌డేట్స్ ఇస్తే వాళ్ళకి సేల్ పెరుగుతది. కస్టమర్స్ కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళెందుకు మిస్ చేసుకున్నారో నాకైతే అర్థం కాదు. ఇదేమి ఆహ్, ఇంపాసిబుల్ థింగ్స్ కాదు. పాసిబుల్ థింగ్సే. వాళ్ళ దగ్గర ఉన్నదే నేను చెప్పేది. సో, అవి ఇచ్చుంటే ఈ కార్‌కి ఇంకా వాల్యూ పెరిగిండేది. ఇప్పుడే ఈ కారు ఆల్మోస్ట్ మంత్‌కి క్లోజ్ టు 15,000 సేల్ అవుతుందనమాట. వీళ్ళు నేను చెప్పబోయే అప్‌డేట్స్ ఇచ్చుంటే ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉండేది. ఇది నంబర్ 1కెళ్ళిపోయి అక్కడే ఉండేదానికి కూడా చాలా ఛాన్సెస్ ఉండేదనమాట. ఇప్పుడు వీళ్ళెందుకు ఇవ్వలేదో ఏంటో అప్‌డేట్స్ ఏంటో చూద్దాం. లిస్ట్ రాసుకున్నాను. చూద్దాం అవేంటో. ఫస్ట్‌ది డీజిల్ ఇంజిన్ ఇవ్వలేదు. ఇచ్చుండాల్సింది. ఇదేమి కొత్తగా డీజిల్ ఇంజిన్ తయారు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది. ఇవ్వలేదు. టర్బో చార్జ్ ఇచ్చారని చెప్పాను కదా! అది లోయర్ వేరియంట్స్‌లో ఇవ్వలేదు. అదేంటో మరి. లోయర్ వేరియంట్స్‌లో పెట్టింటే బావుండేది. నెక్స్ట్ వీళ్ళు సేఫ్టీకి పెద్ద ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ సేఫ్టీకి అంటారబ్బా వీళ్ళు. ఇక్కడ చూస్తే కొన్ని ఫీచర్స్ ఇంపార్టెంట్ థింగ్స్ వాళ్ళు ఇవ్వనే లేదు బేస్ వేరియంట్స్‌లో. సిల్లీగా అనిపిస్తుంది ఇదైతే. నిజంగానే సిల్లీ. టర్బో చార్జ్డ్ ఇవ్వలేదంటే మీ ఇష్టం. ఇవి అదేంటంటే స్పేర్ వీల్ బేస్ వేరియంట్స్‌లో లేదు. స్పేర్ వీల్. కెన్ యూ బిలీవ్ థట్? సీట్ హైట్ అడ్జస్టర్ బేస్ వేరియంట్స్‌లో లేదు. సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ లగ్జరీనా? స్పేర్ వీల్ లగ్జరీనా? నెక్స్ట్ రియర్ డీఫాగర్ లగ్జరీనా? అది లేదనమాట బేస్ వేరియంట్స్‌లో. రియర్ వాష్ అండ్ వైపర్ బేస్ వేరియంట్స్‌లో లేదు. ఒకటి వీళ్ళు మంచిదేం చేశారంటే టీపీఎంఎస్ స్టాండర్డ్ చేశారు. ఇది కూడా అలాగే చేసిండాల్సింది. స్పేర్ వీలు స్టాండర్డు, సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ స్టాండర్డు, రియర్ డీఫాగర్ స్టాండర్డు, రియర్ వాషర్ అండ్ వైపర్ స్టాండర్డు. ఇవి బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ కదా! ఏంటి టాటా కాస్తన ఆలోచించండి. మీరు సేఫ్టీకి స్టాండర్డ్ సెట్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు చేయకూడదు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర మంచి ఇంజిన్ ఉంది. హైపీరియాన్ ఇంజిన్ కొత్తది. సియరాలో అంతా పెట్టారు కదా ఇప్పుడు. సో, అది దీంట్లోకి తీసుకొస్తారని నేనైతే అనుకున్నాను. అది 1.5 ఉంది అక్కడ. 1.5 4 సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఉంది. 1.2 చేసిండొచ్చు. దీంట్లో పెట్టిండొచ్చు. సో, కాస్ట్ అంటారా? ఇప్పుడు సేల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆహ్, వాళ్ళకి ప్రాబ్లమ్ ఏముండదు. నెక్స్ట్ టర్బో ఇచ్చారు ఎలాగో ఇప్పుడు 1.2 లీటరు. దాంట్లో ఆటోమేటిక్ ఇవ్వలేదు. మాన్యువల్ మాత్రమే ఇచ్చారనమాట. అదొకటి. నెక్స్టు టచ్ కంట్రోల్స్ ఇప్పుడు టచ్ ప్యానెల్‌లోకెళ్ళాయి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సేఫ్టీ రిలేటెడ్ కాదిది. మీరు సేఫ్టీ గురించి ఎంత మాట్లాడేవాళ్ళు, టచ్ ప్యానెల్ తీసేయండి అసలు. ఫిజికల్ బటన్స్, నాబ్స్ పెట్టండి. ఎంత మంచిదది సేఫ్టీకి. టచ్ అంటే అట్‌లీస్ట్ ఒకసారైనా తల తిప్పాలా, కళ్ళు తిప్పాలా, డిస్ట్రాక్ట్ అవుతా ఉంటాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు యాక్సిడెంట్ అవ్వడానికి, ఏమన్నా జరగడానికి. సో, టచ్ వెనక ఎందుకెళ్తున్నారు? ఇట్ ఈస్ నాట్ గుడ్. టచ్చే అసలు తీసేయాలి నిజంగానే. టచ్ కంట్రోల్స్ ఏమి ఉండకూడదు. ఫిజికల్ బటన్స్ ఉండాలి. నాబ్స్ ఉండాలి. దట్ ఈస్ బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ. కార్‌లో ఉన్న వాళ్ళకి, బయట ఉన్నోళ్ళకి కూడా. సో, ఇవన్నమాట. ఇవిచ్చుంటే ఇంకా బావుండేది. నాకు కూడా టాటా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, వాళ్ళవి ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సేఫ్టీ ఫస్ట్ అనమాట. సేఫ్టీలో కాంప్రమైజ్ కారు. నెక్స్ట్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది వాళ్ళది. సస్పెన్షన్, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్, యూ నో సీటింగ్ కంఫర్ట్ గానీ, సో, హ్యాండ్లింగ్ గానీ స్టేబుల్‌గా ఉంటుంది. హెవీ బిల్డ్ క్వాలిటీ కాబట్టి చాలా బావుంటాయి. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి కూడా యాడ్ చేసుంటే ఇంకా మంచిగా ఉండేది కదా! మీకే సేల్స్ పెరిగింటది కదా! నంబర్ 1 పోవడానికి కూడా స్కోప్ ఉన్నాయి. ఇలాంటివి వదలకూడదనమాట. ఇంకా ఇది ఫిట్ అండ్ ఫినిషు, క్వాలిటీ ఇష్యూసు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇవి చూసుకుంటే ఫ్రాంక్లీ ఐయామ్ టెల్లింగ్ యూ వీళ్ళ డిజైన్స్‌కి, వీళ్ళ సేఫ్టీకి, వీళ్ళ రైడ్ అండ్ హ్యాండ్లింగ్‌కి ఎక్కడో ఉండింటారు ఈ పాటికే. ఇప్పుడు ఇవి వాళ్ళు చూసుకున్నారంటే
ఫిట్ అండ్ ఫినిషు, క్వాలిటీ ఇష్యూస్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇవి చూసుకుంటే గనక నిజంగానే తొందరలోనే వాళ్ళు టాప్ 1 గూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకొన్ని కార్లు వదలాలి వాళ్ళు. లైక్ జిమ్నీ కన్నా కొద్దిగా పెద్ద సైజులో ఎస్యూవీ, యాక్చువల్ ఎస్యూవీ ఇలాంటివన్నీ పెట్టాలి. అంత బ్రాండ్ ఉన్నప్పుడు కొన్ని సెగ్మెంట్స్‌లో ఉండి, కొన్ని సెగ్మెంట్స్‌లో లేకపోవడం మంచిది కాదు. అన్నీ ఆఫర్ చేయాలి వాళ్ళు. హ్యాచ్ బ్యాక్ నుంచి, సెడాన్ నుంచి యూనో మి ఈ మినీ ఎస్యూవీ ఉంది కదా! మన పంచ్, కాంపాక్ట్ ఎస్యూవీ, సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్యూవీ, యాక్చువల్ ఎస్యూవీ లైక్ 4x4 లైక్ థార్, జిమ్నీ లాంటివి వదలాలనమాట. సో, అప్పుడే వాళ్ళకి పెరగడానికి ఛాన్స్ ఉంటుందనమాట. అందరికీ కావాల్సిన కార్లు ప్రొవైడ్ చేయాలి వాళ్ళు. సో, చూద్దాం ఇది మేబీ ఫ్యూచర్‌లో ఏమన్నా వాళ్ళు తెలుసుకొని తొందరగా అప్డేట్స్ ఇస్తారా లేదా అని వి హావ్ టు వెయిట్ అండ్ సీ.